హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రూల్స్ చేంజ్ అంటున్నారు, రకరకాల ట్వీట్లు వస్తూ ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ లేపేశారని వచ్చింది, ఆ తర్వాత ఈ సీజన్కి ఉందని వచ్చింది. 2 బాల్స్ అంటూ ఉన్నారు, కానీ దానికి కండిషన్లు పెట్టారు. తర్వాత సలైవా వాడొచ్చు బాల్ షైన్ చేయడానికి అని చెప్పారు. ఇలా రకరకాల రూల్స్ అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్గా చాలానే రూల్స్ ఇలా రీఇన్వెంట్, రీడిస్కవర్ లేకపోతే కనుక క్రియేట్ ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఆ పనులు చేస్తున్నారు, ఇక్కడ ఏంటి బాగా ఇంపాక్ట్ చేసే ఒక రూల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ లెట్ us go with the simple things. వేస్ట్ హైట్ నో బాల్స్ అన్నిటికీ కూడా డిఆర్ఎస్ వాడదాం, బాల్ ట్రాకింగ్ వాడదాం అనేది ఒక కాల్ తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఒక యూసేజ్ జరిగింది. అండ్ విరాట్ కోహ్లీ నో బాల్ అన్నాడు, బట్ అగైన్ క్రీజ్ దగ్గర బ్యాటింగ్ స్టాన్స్ ప్రకారం అతని వేస్ట్ అనేది ఎంత హైట్ ఉంది ఫ్రమ్ ద గ్రౌండ్ ముందే మెజర్మెంట్ తీసుకుంటారు. దానికి ఆధారంగా బాల్ ట్రాకింగ్ ద్వారా బాల్ క్రీజ్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఉందో చూస్తారు, దాన్ని కంపేర్ చేసి నో బాల్ కాదని మాట్లాడతారు, ఫినిష్. ఇలాంటి ఒక డిస్పాషనెట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది అవసరం, ఇది మంచిదే. దీని గురించి పెద్దగా మనం ముందుకు వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆస్పెక్ట్, యూజ్ ఆఫ్ సలైవా. ఇది అనాది కాలంగా వస్తున్న ఒక అలవాటు. కోవిడ్ కారణంగా అది ఆపేశారు, ఎందుకంటే మళ్ళీ అది కంటేజియస్ డిసీజ్, కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది, నానా హడావిడి జరిగిపోతుందని ఆపేశారు. 2020లో ఎప్పుడైతే గేమ్ రెజ్యూమ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది వాడట్లా. ఐపీఎల్లో దిస్ టైమ్ దే హావ్ టేకెన్ ఎ డెసిషన్, లేదు మనం వాడదామని. బాల్ మెయింటైన్ చేయాలి అంటే కనుక సలైవా అప్లై చేయడం అనేది చాలా అవసరం, లేదంటే బాల్ని షైన్ చేయడమో బాల్ని మెయింటైన్ చేయడమో కుదరదు. అండ్ ఇప్పుడు బాల్ ఈ కొట్టుడికి డిఫార్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే డ్యూ వల్ల బాల్ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దాన్ని మెయింటైన్ చేయాలన్నా, కొంచెం గ్రిప్ అనేది రావాలన్నా, సరే ఎంతో కొంత ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో రివర్స్ స్వింగ్ రావాలన్నా కూడా కాస్త ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ ఒక కాల్ తీసుకున్నారు. అండ్ విచ్ ఇస్ అగైన్ బౌలర్లు అనుకుంటారు, ఓకే ఫైన్, మనం మెయింటైన్ చేసి మనం ఏదో ఒకటి చేద్దాం, మనం ట్రై చేద్దాం, లాగిద్దాం, కొంచెం స్వింగ్ని ఇంకొంచెం షార్ప్గా వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం, ఫస్ట్ 2-3 ఓవర్లు కాకుండా ఒక 4-5 ఓవర్ల వరకు వచ్చేట్టు ఒక 2 ఓవర్లు ఎక్స్ట్రా స్వింగ్ అయ్యేంత వరకు ప్రయత్నిద్దాం అనుకున్నారు. దీని గురించి కూడా పెద్దగా మనం వరి అయిపోయి డిస్కస్ చేసి ఇఫ్స్ బట్స్ ప్రోస్ కాన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ సలైవా ఈజ్ ది బెస్ట్ లూబ్రికెంట్, పన్ ఇంటెండెడ్. సో ఆ తర్వాత అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే కనుక ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేర్ వాజ్ ఎ డిస్కషన్ అబౌట్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ గురించి బేసికలీ నా వ్యూస్ వర్ ఆల్వేస్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఇండియన్ క్రికెట్ టీమ్కి ఏమాత్రం మంచి చేయట్లా, ఇండియన్ క్రికెట్కి మంచి చేస్తుంది. అంటే ఎక్కువ ప్లేయర్లు ఆడే అవకాశాలు లభిస్తున్నాయి ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల, కానీ ఒక సెమీ ఆల్రౌండర్సో లేకపోతే కనుక యూటిలిటీ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది తగ్గించేస్తుంది. అండ్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8 ఇలాంటి ప్లేయర్లు ప్రతి టీంలో చాలామంది ఉంటారు, అండ్ ఇండియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో మచ్ సో దట్ శార్దుల్ ఠాకూర్ వెంట్ అన్సోల్డ్ ఆప్షన్లో. సో ఇలాంటి ఆస్పెక్ట్లు ఉన్నాయి కాబట్టి దాని గురించి డిస్కషన్ జరిగింది. బట్ ఈ సీజన్లో తీసేయడం అనేది బుద్ధి తక్కువ పని అవుతుంది, ఎందుకంటే టీమ్స్ అంతా కూడా ఆప్షన్ అదే రకంగా ప్లాన్ చేసేసుకున్నారు. 2 రోజుల్లో టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఇలాంటి రూల్ డిస్కషన్ వచ్చి తీసేద్దామంటే ఓడిపోకూడదు. ప్రాబ్లీ నెక్స్ట్ సీజనా లేదంటే కనుక ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత అనే కాల్ అనేది మళ్ళీగా వెలువడుతుంది అఫీషియల్ ఛానల్స్ ద్వారా. అండ్ నౌ కమ్స్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, 2 బాల్స్. ఈ గోల్ ఏంటి, ఈ గొడవ ఏంటి? ఈ గొడవ రావడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ వచ్చింది దట్ కొన్ని స్టేడియంలలో డ్యూ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా మారుతుంది. వాంఖేడే కానివ్వండి, సిఎస్కే కానివ్వండి, మన చెపాక్ కానివ్వండి, లేదా ఇక్కడ చిన్నస్వామి కానివ్వండి, టు ఎన్ ఎక్స్టెంట్ హైదరాబాద్ కానివ్వండి, కాస్త వరకు కోల్కతా కానివ్వండి, వీటన్నిటిలో కూడా డ్యూ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డ్యూ అనేది ఏమీ లేదు. డ్యూ అంటే ఏంటంటే బేసిక్లీ ఎండ బాగా ఉన్నప్పుడు మీకు వాటర్ అనేది ఇవాపరేట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో, కొంచెం సర్ఫేస్ లెవెల్లో వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఇవాపరేట్ అవుతుంది. అది ఇవాపరేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ వెదర్ చేంజ్ ఏమైనా జరిగినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే వేపర్ ఏదైతే ఉండిందో అది కొంచెం కండెన్సీ వాటర్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి. అలాగే గడ్డి ఉన్న చోట ఎందుకు గట్టిగా కనిపిస్తుంది అంటే ద వాటర్ డ్రాప్లెట్ స్టిక్ టు దట్, ఆ గడ్డికి స్టిక్ అయి ఉంటాయి. సో ఇది వెరీ సింపుల్ వండ. సన్ బాగా వచ్చాడు, కుమ్మేస్తున్నాడు, ఎండ దంచేస్తుంది, దున్నేస్తుంది, అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ కనీసం ఒక 3-4 డిఫరెన్స్ అన్న ఉంది అంటే కనుక డ్యూ గ్యారంటీ, అందులో డౌటే లేదు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల డ్యూ రావడానికి కారణం ఎండ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం మంచు, స్నో డిఫరెంట్, డ్యూ డిఫరెంట్, రెండింటికి తెలుగులో ఒకే పదం వాడతాం మంచు అని చెప్పేసి. ఆ మంచు వేరు, ఈ మంచు వేరు.
రైట్. సో ఈ ఆస్పెక్ట్లో మనం మాట్లాడుకుంటే ఆ డ్యూ అనేది వచ్చిన తర్వాత ఎస్పెషలీ స్పిన్నర్స్కి గ్రిప్ చేయడం కష్టమవుతుంది. అండ్ బాల్ ఇంకా బెటర్గా పిచ్ మీద నుంచి బ్యాట్ మీదకి వస్తుంది. బ్యాటర్స్ ఆర్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్. అది అన్డ్యూ అడ్వాంటేజ్గా కూడా మారే అవకాశం ఉంది అని ఆలోచించారు. అన్డ్యూ అనే పదం ఎందుకు వచ్చింది? ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వచ్చింది. మీ 7 దాకా బ్యాటింగ్ పెట్టుకొని ఆ తర్వాత బౌలింగ్ ఉండేవాళ్ళు, ఒక ఫ్రింజ్ ప్లేయరు, ఒక దాని పేరేంటి మన ఆల్రౌండర్ లాగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంపాక్ట్ వచ్చేసరికి 12 ఇయర్. దాంతో 8 మంది బ్యాటర్లు ఆడొచ్చు, 6 బౌలర్లు ఆడొచ్చు, అందులో 2 ఆల్రౌండర్లు ఆడొచ్చు. సో ఇలాంటి టీమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఈ డ్యూ వల్ల కొంచెం బెనిఫిట్ అనేది ఏర్పడుతుంది. సో విన్ టాస్ విన్ మ్యాచ్ లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. WPL కూడా రీసెంట్గా జరిగింది. అక్కడ టాస్ ఎంత పెద్ద ఫ్యాక్టర్ క్రియేట్ చేసిందో మనం చూసాం. ఫార్చునేట్లీ ఫైనల్లో అక్కడ ఆ టాస్ ఫ్యాక్టర్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదని చెప్పేసి డిఫెన్స్ చేసేవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ది నంబర్ ఆఫ్ మ్యాచెస్ విచ్ ఆర్ ఇంపాక్టెడ్ బై టాస్ ఆర్ చాలా 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 ఎక్కువ. సో ఈ పరిస్థితుల్లో ఈ 2 కంబైన్ అయిపోయి నిజంగానే ఇబ్బంది అవుతుందని ఒక ఎక్స్పెరిమెంట్ కింద IPL కేమ్ అప్ విత్ దిస్ రూల్. క్యాప్టెన్స్ అందరితో డిస్కస్ చేసి ఇలా మనం చేస్తున్నాం అని చెప్పేసి ప్రతిపాదించారు. అదేంటి అంటే కనుక ఓన్లీ నైట్ మ్యాచెస్, అంటే 3:30కో 4:00కో స్టార్ట్ అయ్యే మ్యాచ్ కాదు, 7:30కి 8:00కి స్టార్ట్ అయ్యే మ్యాచ్లో, అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమే 10 ఓవర్లు అయిపోయిన తర్వాత డ్యూ ఉందా లేదా అని అంపైర్లు చూసి అంపైర్ చేతిలో ఉంటుంది, అంపైర్లు చూసి బాల్ మెత్తబడ్డం కాదు, బాల్ అనేది వెట్ అయిపోవడం, తడైపోవడం, దానివల్ల కొంచెం గ్రిప్ అనేది సరిగ్గా దొరకట్లేదని భావిస్తే కనుక అప్పుడు ఇంకొక డ్రై బాల్ని యూస్ చేసే అవకాశం కల్పిస్తారు అని చెప్పారు. సో క్లియర్గా ఇది 10 ఓవర్స్ అయిపోయిన తర్వాత బాల్ మారుతుందని చెప్పడానికి లేదు. కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డ్యూ ఉండి బాల్ తడిగా అయిపోయి గ్రిప్ చేయలేరని చెప్పేసి అంపైర్లు నిర్ధారించాలి. సో ఇక్కడ గొడవలు అవ్వచ్చు. సో అందుకే అంపైర్స్ వర్డ్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి ఒప్పుకోమని చెప్తారు. ఎందుకంటే సడన్లీ ఒక టీం బాగా గట్టిగా రన్స్ సమర్పించేస్తుందంటే అరే బాల్ చేంజ్ అవునా అని చెప్పేసి అనుకుంటారు, ఎస్పెషలీ స్పిన్నర్స్ ఉన్న టీం. అంపైర్లు వద్దన్నారు అనుకోండి, అంతే గోల అయిపోతుంది. సో ఇక్కడ గోల జరిగే అవకాశం చాలా గట్టిగా ఉంది. బట్ అగైన్ అంపైర్స్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఇటువంటి విషయాల్లో ఒకళ్ళని కనుక మీకు ఒక ఆర్బిట్రేటర్ గానో లేకపోతే కనుక ఒక పెట్టి బాస్ నువ్వే డిసైడ్ చేయాలని చెప్పినప్పుడు అతను ఏం చెప్తే అది ఒప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అదే జరిగింది. సో ఇక్కడ ఈ రూల్ పెట్టారు. అలాగని చెప్పి ప్రతిసారి ఇది ఉపయోగపడుతుంది అనడానికి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు డ్యూ రానప్పుడు ఏమవుతుంది, పిచ్ స్లో అవుతుంది. పిచ్ స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ కొత్త బాల్ కావాలని చెప్పి కొత్త బాల్ మార్చాలని చెప్పేసి మార్చారంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ రాకపోతే కనుక టార్గెట్ సెట్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, పిచ్ విల్ గెట్ స్లో. సో అలాంటి పరిస్థితుల్లో మార్చాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆ వెసులుబాటు అనేది ఇచ్చారు. 3:30, 4 o'clock మ్యాచ్కి డ్యూతో పని లేదు. అందుకే అక్కడ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్ల తర్వాత ఇచ్చే మ్యాటర్ అనేది లేదు. ఇప్పుడు ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ 10వ ఓవర్ తర్వాత ఏ బాల్ ఇస్తారు? సెమీ న్యూ బాల్ ఇస్తారా, న్యూ బాల్ ఇస్తారా? న్యూ బాల్ ఇచ్చారంటే కనుక అంతకన్నా దారుణమైన నిర్ణయం ఉండదు కాబట్టి సెమీ న్యూ బాలే రావాలి. ఎందుకంటే 10 ఓవర్లు ఆడిన తర్వాత మళ్ళీ న్యూ బాల్, మళ్ళీ స్వింగ్, అండర్ ద లైట్స్, ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు ఇవన్నీ? యూ వాంట్ టు యాక్సలరేట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఫస్ట్ 12 ఓవర్లో నువ్వు కొట్టిన దాన్ని లాస్ట్ 8 ఓవర్లో డబల్ చేద్దాం అనుకుంటారు. దట్ ఈస్ హౌ T20 ఈస్ ప్లేడ్. అండ్ ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లే ఉంది కాబట్టి గో బ్యాంగ్ బ్యాంగ్ అంటారు. సో అలాంటి పరిస్థితుల్లో మీ ఫస్ట్ 6 ఓవర్స్లో న్యూ బాల్ వచ్చి స్వింగ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 11th ఓవర్లో 12th ఓవర్లో న్యూ బాల్ వచ్చి స్వింగ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాటర్ స్పెషాలిటీ అది కొంచెం ఓల్డ్ బాల్ ఆడడం. సో ఇక్కడ కొంచెం డ్రయర్ బాల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ అ వెరీ గుడ్ థింగ్ టు డూ. ఒకవేళ డ్రయర్ బాల్ కొంచెం సెమీ న్యూ బాల్ ఇచ్చారంటే, ఒక 8 ఓవర్లో 10 ఓవర్లో అయిపోయిన బాల్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. ఎవరికి ఎటువంటి గోళం ఉండదు. చాలా చాలా మన సందర్భాలు చూసాం, బాల్ మారిన తర్వాత వికెట్ పడ్డం. ఇన్ఫ్యాక్ట్ ఫేమస్గా చెప్పాలంటే ధోని అంటాడు ఏ గుమేగా అంటాడు, బాల్ తిరిగింది వికెట్ పడింది. అంతెందుకు దినేష్ కార్తిక్ లాస్ట్ టైం యష్ దయాల్ బాల్లో ధోని 6 కొట్టిన తర్వాత బాల్ మారింది కాబట్టి బాల్ గ్రిప్ అయ్యి వచ్చింది నెక్స్ట్ బాల్, అందుకే ధోని ఎడ్జ్కి తగిలింది, క్యాచ్ అయింది, మనం గెలిచామని చెప్పేసి కూడా తనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చెప్పే మాట కాదు ఇది. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దిస్ బాల్ చేంజ్ అందరు క్యాప్టెన్స్ ఆమోదించేశారు, ఓకే అన్నారు. కాకపోతే అంపైర్ల మీద ప్రెషర్ ఉంటుంది. యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ అంపైర్స్. ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్రూవ్డ్ క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో, లేదా సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడితే కాదు బాబు అని చెప్పగలగాలి. అలాంటి అంపైర్లు ఉండడం చాలా చాలా ముఖ్యం. లేదంటే కనుక ఈ రూల్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ IPLలో వీ హ్యావ్ సీన్ సమ్ గుడ్ అంపైర్స్ చూశారు ఇటువంటి విషయాల్లో మాట్లాడడానికి. ఆల్దో కొన్ని కాంట్రవర్షియల్ డిసిషన్స్ ఉన్నా డెఫినెట్లీ ఆ పంథా అనేది మారుతుందని చెప్పేసి నమ్ముదాం. సో దీస్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే. అండ్ ఈ సెకండ్ న్యూ బాల్ ఏదైతే వస్తుందో
ఇది కొంచెం మంచి మజాని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 200 ఈజ్ వాట్స్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ స్కోర్డ్. ఆ తర్వాత 10 ఓవర్లలో వీళ్ళు లెట్ us say ఒక 80-90 కొట్టారు. అక్కడ సెకండ్ న్యూ బాల్ వచ్చినా కూడా ఫీల్డింగ్ టీం ఇబ్బంది పడదు, ఓకే ఫైన్ అనుకుంటారు. సో ఏమనుకుంటారంటే సరే కొట్టే అవకాశాలు ఉన్నాయి కదా, పెద్ద ప్రాబ్లం లేదులే అది ఇది అనుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు 100 కొట్టారనుకోండి, వాళ్ళు 100 కొట్టారనుకుంటే ఇక వెట్ బాల్తో ఎలాగో ఏం చేయలేరు. సెమీ న్యూ బాల్ వచ్చినా మళ్ళీ దెబ్బలు పడతాయి. సో ఫీల్డింగ్ టీం అనుకుంటారు ఈ న్యూ బాల్ చేంజ్ వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అనుకుంటారు. కానీ అంత ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఒకవేళ కనుక అందులో మంచి స్పిన్నర్లు ఉన్నారని ఆలోచిద్దాం. మిడిల్ ఓవర్స్లో బాధేస్తున్నారు, బాల్ వెయిట్ అయిపోయింది, స్పిన్ ఓవర్లు ఇంకా 4-5 ఉన్నాయి, అక్కడ బాల్ మారింది అనుకున్నాం. వాళ్ళు వెయిట్ చేస్తారు బాల్ మారేంత వరకు. అండ్ క్యాప్టెన్స్ కూడా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say అజింక్య రహానే ఈ బాల్ చేంజ్ అనేది ఆప్షన్ ఉంది అంటే కనుక వరుణ్ చక్రవర్తిని 6th to 10th ఓవర్ తీసుకొని రాడు, సునీల్ నారాయణ 6th to 10th ఓవర్ తీసుకొని రాడు, వెయిట్ చేస్తాడు. బాల్ న్యూ అయిన తర్వాత 11, 12, 13, 14 వీళ్ళు ఇద్దరు చేతి వేయిస్తాడు. అక్కడ వికెట్ పడుతుంది, ఘుమేగా బాల్ అని చెప్పి ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్ ఉంటుంది, గ్రిప్ ఉంటుందని. సో దీనివల్ల బౌలింగ్ టాక్టిక్స్ మారుతాయి. ద మూమెంట్ బౌలింగ్ టాక్టిక్స్ ఏవైతే మారుతున్నాయి, సెట్ ప్లాన్స్ తర్వాత బౌలింగ్ టాక్టిక్స్ మారినప్పుడు అటువైపు వెళ్ళొచ్చు ఇటువైపు వెళ్ళొచ్చు, అండ్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎందుకు చేంజ్ చేయాలి, ఎలాగో జరుగుతుంది కదా కానీ చేయొచ్చు కదా, ఎందుకు ఈ లొల్లి, అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావా థింగ్స్, అనవసరంగా కాంప్లెక్స్ చేస్తున్నావా థింగ్స్ అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక ఇటువంటివి చేస్తేనే కదా అర్థమయ్యేది, లేదంటే కనుక మనం పూర్తిగా వన్ సైడెడ్ అఫేర్ కాకుండా ఉండాలి కదా, ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకొకటి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే జైసా హోరా వస్తే జానేదు, ఎలా వెళ్తుందో అలా అలానేవ్వండి, తర్వాత సంగతి తర్వాత. బట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే లెట్ us ట్రై అండ్ ట్వీక్. కొన్ని కన్స్టెంట్స్ పెట్టడమో కొన్ని చేయడమో చేద్దాం. లెట్ us see ఎంతమంది క్యాప్టెన్స్ బాల్ చేంజ్ వల్ల మాకు బెనిఫిట్ అయిందంటారు, బాల్ చేంజ్ వల్ల మేము ఓడిపోయామంటారు. ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి, ఒక డిస్కషన్ పాయింట్ ఇస్తాయి కదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ట్రస్ట్ మీ, ఇది బ్రాడ్కాస్టర్కి చాలా చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యే అంశం. మీరు స్టార్లో చూస్తే కనుక దాని గురించి డిస్కషన్ వెళ్తుంది, దాని గురించి ఒక టాకింగ్ పాయింట్ వెళ్తుంది, దాని మీద అనాలిసిస్ అనేది వెళ్తుంది. ఇవన్నీ కూడా బ్రాడ్కాస్టర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లేదా అరుస్తా కూర్చుంటారు, అని అరుస్తా కూర్చుంటారు, చాలా ఇబ్బంది అయిపోతుంది. లేకపోతే దీని గురించి మాట్లాడుకునే ఒక వెసులుబాటు అనేది బ్రాడ్కాస్టర్స్కి వచ్చింది. రెండోది, యూఆర్ పుషింగ్ ద టీమ్స్ ఇన్ టు అ స్లైట్ ఏరియా ఆఫ్ కన్ఫ్యూషన్. అది కూడా పెద్ద టోర్నమెంట్లకి చాలా మంచిది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు కాబట్టి, ఇందులో దీనివల్ల వరల్డ్ కప్ ఎవరికి ఏమీ మిస్ అవ్వట్లేదు కాబట్టి, ఇదంతా కూడా ఒక ఫ్రాంచైజ్ క్రికెటే వేర్ టాలెంట్ ఎగ్జిబిషన్కి వ్యాపారపరమైన హంగులు దిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇటువంటి చేంజెస్ని ఆస్వాదించడంలో ఆమోదించడంలో ఆహ్వానించడంలో ఎటువంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి నా నమ్మకం. సో దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. చూద్దాం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే సో మచ్ సో ఇంట్రెస్టింగ్ దట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇంటర్నేషనల్లో కూడా వాడాలా అని చర్చలు నడిచాయి లాస్ట్ ఇయర్. అంత చర్చలు, అంత నిజంగానే ఐసీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీసీ అంటే కనుక ఇంటర్నేషనల్ కూడా పెట్టేసేవాళ్ళు, ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి మాకు అని చెప్పి. సో అలా పెట్టలేదు. సో అండ్ అలాగే ఇది కూడా ఐ డోంట్ థింక్ ఇంటర్నేషనల్ క్రికెట్కి అలా ముందుకు వెళ్తుంది, దీన్ని వాడతారు ఇలా చేస్తారు అని. క్రికెట్లో చాలా చేంజెస్ వచ్చాయి. పవర్ ప్లేయర్ మారే వన్డే క్రికెట్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత 34th ఓవర్ తర్వాత సెమీ న్యూ బాల్ వచ్చేది, ఆ తర్వాత మళ్ళీ టూ బాల్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అంటున్నారు, ఆ తర్వాత 25 ఓవర్స్ తర్వాత ఒకటే బాల్తో కంటిన్యూ చేస్తాం అంటున్నారు. సో క్రికెట్లో చేంజ్ అనేది ఈజ్ ఇన్ఎవిటబుల్. క్రికెట్ అనే ఉంది, లైఫ్లో చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో అలాంటిది కొన్ని కన్ఫైన్డ్ ఏరియాస్లో ఇలాంటి చేంజెస్ ఉండడం అనేది కూడా మంచిదే. అండ్ డిస్కషన్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతవరకు ఇది టాస్ని నెగేట్ చేసింది అనే దాని మీద మనలాంటి వాళ్ళకి కూడా మాట్లాడుకోవడానికి మంచి ఆస్కారాలు ఉంటాయి. మీరేమనుకుంటున్నారు?